బాయ్ చెప్పేసి టాటా చెప్పు. సో గైస్ ఇక మేము బెంజిన్ వదిలేసి మేము పోతున్నాం తిరుపతికి. చాయ్ గైస్ ట్రైన్లో కాఫీ తాగుతారా, మీరు కూడా తాగండి. కొంచెం ట్రైన్ బాగా పనిచేస్తుంది. అలాగా ప్లాట్ఫామ్ 6 ఇలా పడకండి, ప్లాట్ఫామ్ 9 అయితే. నాకు అర్థం కాలేదు సార్. ఏమైందిరా డాడీ షూరి చేసాడు. డాడీ బ్యాక్ కవర్ సెల్ఫీ. ఇప్పుడు ఆ ఫోటో మీరు ఫేస్బుక్లో చూడొచ్చు. రెడీగా ఉంటుంది, ఫేస్బుక్లో రెడీగా ఉంటుంది ఆ ఫోటో. అగో అలా స్వామి మొత్తం బస్తాలో మొత్తం స్వామి ఫుడ్డే ఉంది. మొత్తం కొబ్బరి బోడం జ్యూసు ఏమేమి ఉన్నాయి స్వామి అలా. వెజ్జీస్ తిరుపతి పోతున్నాం, వెజ్జీస్ పట్టుకొని వచ్చింది. టేస్ట్ ఇది మామూలు సోకులు లేవు స్వామికి. ఏంది రాశి మరి గో టు తిరుపతి, రాశి మరి గో టు తిరుపతి. నేను క్లారిటీ కనిపిస్తుంది. నేను టమాటా రైస్ తింటున్నామా, స్వామి ఏం తింటుందో చూడండి. ఏం వేసుకున్నావు స్వామి అలా చూపింది మధ్యలో డెడికేషన్. రైస్ మొత్తం చేత తింటుంది. మనం టమాటా రైస్ తిందాం మంచిగా. ఏ మమ్మీ నీకు ఇద్దరు వస్తలే. గైస్ ఇక్కడ చూడండి గైస్, శ్రీకాళహస్తి గుడికి వచ్చినాం, దర్శనం అయిపోయింది అండ్ ఫోటోషూట్ గోయింగ్ ఆన్. దించుతామే ఫోటోలు దించు దించు దించు. మేమైతే ఇప్పుడు మంచిగా శ్రీకాళహస్తికి వచ్చేసాము. దర్శనం కూడా అయిపోయింది. సో దర్శనం చాలా బాగా అయింది. ఎంత మంచిగా అయిందంటే దేవుని దగ్గర నుంచి చూసి లోపల ఆలయం చూడగానే కొంచెం ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తుంది, గూస్బంప్స్ వచ్చింది నాకైతే. అప్పుడే ఫోటో వాట్సాప్లో ఫోటో పెడుతుంది. సో అట్లాగా మనం మొత్తం గర్భగుడిలోకి నుంచి బయట లోపలికి పోయేటప్పుడు లాంగ్ వెళ్ళి, ఎందుకంటే లోపల ఫోన్ నాట్ అలౌడ్ కాబట్టి ఇట్లనే ఇక ఫోన్ తీసుకొని మాట్లాడు మమ్మీ. కమాన్. కాణిపాకం వరసిద్ధి ఏరికించి ఎవరు చెప్పి ఏం దగ్గర ఉంది అంటుకొని లేచి. అబ్బా 57 కిలోమీటర్లు. 50 కూడా కాదు, 101 కిలోమీటర్ వచ్చాం డాడీ. ఆయన పాపం గడికి అక్కి చూస్తా ఉన్నాడు. నిద్ర పోయినావు, నేను ఒక్కదాన్ని మేలుకున్నా.
అనుకున్నాను వండుకుంటారా వస్తే బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. నీకు వచ్చినా పడుకోనికి వచ్చినా ఎందుకట్లా సౌమ్య ఆమె వండి నీ పక్కకు మధ్యలో నేనున్నా నేను ఇప్పుడు వెనకాల కూర్చుంటాను డాడీని ముందర కూర్చోబెట్టు కూర్చోబెట్టి ఓకే గైస్ మేము ఇప్పుడు కాణిపాకం వరసిద్ధి వినాయకుడి గుడికి వచ్చినాం మేము లోపలికి దర్శనం చేసుకుని లోపల కూడా ఇక్కడ కూడా ఫోన్లు ఆటలాడు అనుకుంటా మీరు చూడొచ్చు సో గైజ్ మనకి పులిహోర అయితే దొరకలేదు కాకపోతే సాంబార్ రైస్ అన్నం దొరికింది ఇక పులిహోర అయితే అయిపోయింది ఎప్పుడో అయిపోయింది అంటే నిన్ననే అయిపోయింది పులిహోర పొద్దునే అయిపోయింది పులిహోర మనకి ఇక సాంబార్ రైస్ దొరికింది తిందాం అక్కడ చూడండి గైస్ ఇట్లా లొట్టలు వేసుకొని తింటుంది స్వామి తింటున్నావా స్వామి లొట్టలు వేసుకొని ఊక అన్ని యాక్టింగ్లు గైస్ లెస్ టేస్ట్ ఎట్లుందో బాగా మమ్మీ రెండో కాదు తింటు ఏ రాత్రి తినదంట స్వామి ఏమో కథలు పడుతుంది డైటింగ్ అంట నేను తిన్నా ఇప్పుడే పాపడాలు అల్లి ఉంటే బాగుంటుంది అడిగిరా పోయిస్తారేమో తినాలి ప్రసాదం లాగా తినాలి మీరేమనుకోకండి ఇట్స్ నాట్ కొద్దిపిల్ల కార్లో ఎక్కలేదు స్వామిని కాకపోతే జర్ర అట్లా ట్యాన్ అయింది మీరు చూడవచ్చు గ్లో చూడొచ్చు గైస్ గ్లో మా మమ్మీ కూడా కనిపించనిపిస్తుంది అమ్మ కూడా మన గ్లో అట్లా ఉంది గైస్ అట్లా గ్లో అట్లా అవుతున్నాం స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతున్నాం ఇట్లా చూడు సేమ్ అది తమిళలో ఉంటుంది కూడా అట్లనే ఉంది స్వామి అయితే నిజంగా అన్ని బొట్లు పెట్టుకొని మమ్మీ ఏం లేదు నాకు కూడా ఉండే కదా ఈడు దాకా ఉండే కొంతసేపు అయితే ఈడు దాకా ఇట్లా వస్తాయి నాకు ఇట్లా వస్తుండే ఏం కాదు సామె ఇగో అన్ని పోజులు ఏం తాగుతున్నా సామె కొబ్బరి బోండాలు తాగు వేస్ట్ అన్ని టైం పాస్ పనులు ఇవన్నీ జాయ్ లేదు జాయ్ ఏముంటుందా ఒక డాడీ బ్లాక్ బ్లాగ్ తీస్తుండు మొత్తం టగ్ ఓవర్ కాంపిటీషన్ కోసం డాడీ అయితే ఆడకుడికే మాట్లాడదు మీరు కూడా ఈ గ్యాప్లో ఎప్పుడైనా తిరుపతికి వెళ్తే చెప్పండి నా కోసం ఒప్పుకోండి సో గైస్ ఇప్పుడు మేము ఎక్కడికి వస్తామంటే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి గుడికి వస్తాము సో ఇక్కడ ఏంటంటే మనం మొత్తం తిరుగుతున్నాము సో వెంకటేశ్వర స్వామి పెళ్ళి అయిన తర్వాత ఇక్కడికి వచ్చారన్నమాట ఇందాక మా డ్రైవర్ అయినా చెప్తాను నాకు తెలియదు కాబట్టి అన్ని గుడ్లు తిరుగుతున్నాం సో ఇందుకు వస్తాం ఇక్కడికి సో పోయి దర్శనం చేసుకున్న వీడియో కూడా మంచిది ఫుల్లీ అన్ని జాగాల దర్శనం అయితే చాలా అంటే చాలా మంచిగా అయింది జస్ట్ ఇప్పుడే కాదు దర్శనం గైస్ టైం ఉంది దర్శనానికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ₹5 వేద ఆశీర్వచనం ₹500 ఇద్దరికి హలో నువ్వు చదువుతున్నావు అదే స్కూల్ నేను కూడా అడు చూసుకుందాం దా స్వామ్య క్యాలరీస్ బర్న్ చేద్దాం దా నేను కూడా